ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. నాయనా, నీ రుద్రాక్షమాల మర్చిపోయావయ్యా, తీసుకో. ఇది థంబ్నెయిల్. ఎవరి రుద్రాక్షమాల, ఎవరిచ్చి తీసుకోమంటున్నారు? నిజంగా ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ బై మీ, గివెన్ బై సాయిబాబా. నాకు కలిగిన అనుభవం చాలా విచిత్రం. నేను ఒకరోజు మదనపల్లికి వెళ్తున్నా, సాయికొండ ఆశ్రమానికి. సెకండ్ ఏసీలో ఉన్న. తెల్లవారుజామున 5 o'clockకి ట్రైన్ ఆగుతుంది అక్కడ స్టేషన్. నైట్ ఈవినింగ్ 5 సంథింగ్ 6 ఉంది ఇక్కడి నుంచి. ట్రైన్లో ఎక్కాను. ఎవరైనా చూస్తే విచిత్రం, ఆ రోజు వర్కింగ్ డేస్ అవటం వలన ఎవరూ లేరు. నా ఆపోజిట్ 4 బెర్త్లే ఉంటాయి కదా సెకండ్ ఏసీలో. నేను ఒక్కడనే ఉన్నా. నా ముందు బెర్త్లో ఖాళీ, అప్పర్ బెర్త్ 2 ఖాళీ. సరే, ఎవరూ లేరు, ఖాళీగా ఉంది, ఫోన్లో ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని మరలా అనుకున్నాను. జనరల్గా మధ్యలో యాడ్ అవుతూ జాయిన్ అవుతూ ఉంటారు కదా, కర్నూలులో ఎక్కుతారేమో, ఇంకోటి అయిపోయింది. డిన్నర్ చేశాను, హాయిగా ప్రశాంతంగా పొద్దున్నే లేవాలి కదా అని చెప్పి పడుకున్నాను. పడుకున్న తర్వాత గుచ్చుకుంటూ ఉంది. ఏంటి అనగానే మీకు కూడా చూపిస్తాను ఈ రుద్రాక్ష. జనరల్గా ఇది అని చెప్పి గుచ్చుకుంటుంది కదా అని చెప్పి తీసేసి బెర్త్ అంటే తల పక్కన పెట్టుకున్నాను. అయిపోయింది. ట్రైన్ కొనసాగుతూనే ఉంది, ట్రైన్ ట్రావెల్ అవుతూనే ఉంది, జర్నీ చేస్తూనే ఉన్నాను. నిద్ర పట్టింది, పడుకున్నా. సడన్గా అటెండర్ వచ్చేసేసి, మదనపల్లిలో ఎవరైనా ఉంటే దిగండి, వచ్చేస్తుంది అని అరుపులు వినపడ్డాయి. మెలకు వచ్చింది నాకు. మరి హడావుడిగా ఉంటుంది కదా, దన్నం దిగాల్సి వస్తుంది కదా. వెంటనే గబగబా లగేజ్ తీసుకున్నాను, అన్నీ చూసుకున్నాను. నా సెల్ ఫోన్ ఛార్జర్ పెట్టుకున్నా, సెల్ ఫోన్ చెక్ చేసుకున్నా. ఇంకా 5 minutes కరెక్ట్గా ట్రైన్ ఆగింది మదనపల్లి. బ్రీఫ్ కేస్ తీసుకొని దిగాను. ఇంకా మా వాళ్ళు ఎవరు రాలా, నుంచి మేనేజర్ వాళ్ళు ఎవరు రాదు. దిగిన తర్వాత ట్రైన్ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సడన్గా నాకు గుర్తొచ్చి టెన్షన్ ఇన్ ద సెన్స్, దీనికి పెద్ద స్టోరీ ఉంది. ఇది సాక్షాత్తు ఆ తండ్రి అది ఇంకొక అనుభవంలో చెప్తే ఎలా నాకు అందించాడో దీన్ని. అయ్యో అంతే కదా, బాబా ఇచ్చిన విలువైన వస్తువులు మనం పారేసుకుంటే మనకి మించిన ఇంకేమనాలి, ఏం పదం అనాలో అర్థం కావుతుంది. దురదృష్టవంతులు ఎవరుండరు. ఒక నిమిషం బాధ అనిపించింది. అయ్యో ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి? ట్రైన్ వెళ్ళిపోతుంది. ప్రాబ్లం ఏమవుతుంది, ఇది గోల్డ్, ఎవరైనా తీసేసుకోవచ్చు దాన్ని. అసలు ఒక క్షణం మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. ఏం చేయాలి బాబా అనుకుంటున్నప్పుడు విచిత్రమైన అనుభవం ఏంటంటే, ఎవరో వెనక నుంచి పిలుస్తున్నారు, నాయనా నీ రుద్రాక్షమాల మర్చిపోయావయ్యా. వెనక్కి పిలిపిస్తే ఒక ఏజ్డ్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు, కొంచెం మంచి బట్టలు, అంటే దట్ మీన్స్ మంచిగా ఉన్నాడు ఆయన. వెంటనే అది చూడగానే నాకు ఆనందం వచ్చి తీసుకున్న తర్వాత చాలా థ్యాంక్స్ నాన్న, మీరు ఇచ్చారు చాలా. అయ్యో అట్లా కాదులేండి, మీరు అదే అనుకున్నాను, మీరేమో హడావుడిగా వెళ్ళిపోతున్నారు, నాకు అర్థమైపోయింది. అయ్యో ఆయన ఏదో మర్చిపోయారు, నేను చూశాను రాత్రి మీరు రుద్రాక్షమాల అక్కడ పెట్టడం అనేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా మా వాళ్ళు వచ్చారు. నేను ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆలోచించాను, ఇలా మాట్లాడాడు. మీరు రుద్రాక్షమాల తీసి మీ పక్కన పెట్టుకోవటం నేను చూశాను, మీరు దిగి వెళ్ళిపోతుంటే అయ్యో మర్చిపోయాడైనా అని చెప్పి నేను తీసుకొని మీకు తెచ్చిచ్చాను. ఏమన్నా పొంతన ఉందని చెప్పండి, మీరు చెప్పండి, వింటున్నారు కదా స్టోరీ అంతా. నా ముందు బెర్త్ ఖాళీ, ఎవరూ రాల. అప్పర్ బెర్త్ 2 ఖాళీ, ఎవరూ రాల. ఎవరు లేరు, దిగేటప్పుడు కూడా చూసి ఎవరు లేరు అసలు అక్కడ. ఇప్పుడు నాకు అర్థమైంది, అసలు ఎవరు లేరు అక్కడ. నా ముందు కూర్చుని ఆయన ఎట్లా చూస్తాడు, ఎవరిని ఉంటేనే కదా చూడాలి. ఎవరు లేరు అంటే ఏమిటి, సాక్షాత్తు సమర్థ సద్గురువైన సాయినాథుడు చేసిన దివ్యమైన అద్భుతమైన ఊహించలేం అటువంటి అనుభవం.
ఎవరికన్నా చెప్పిన కొంతమందికి ఇదంతా అబద్ధం అని అనుకున్నా, ఐ డోంట్ మైండ్. ఇవాళ నాకు జరిగిన అనుభవం నాకు తెలుసు కాబట్టి ఆనందం అది విశ్వసించే వారికి పంచటం అనేది జరుగుతుంది. ఇలా ఎన్నైనా జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. ఆయన మన కోసం ఎంత దూరమైన వస్తాడు, మనల్ని ఎంత దూరమైన తీసుకుని వెళ్తాడు. ఇది ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.